ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యామ్ని. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు మాడుకుల శివప్రసాద్ గురువు గారు ఉన్నారు. మన గురుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. ఆశీర్వచనం తల్లి. గురుగారు, ఈ క్రోధీనామ సంవత్సరంలో అసలు వృషభ రాశి వారికి ఏ విధంగా ఉంటుందండి? అంటే వీళ్ళకి సంబంధించి ఆదాయం కానీ, వ్యయం, రాజపూజ్యం, అవమానం ఏ విధంగా ఉంటుంది అసలు? శ్రీ మహాగణాధిపతయే నమః. ఐం మహాసరస్వత్యే నమః. శ్రీ లలితాంబికాదేవియే నమః. వృషభ రాశి అనగానే కృత్తికా నక్షత్రము 2, 3, 4 పాదాలు, రోహిణి నక్షత్రము 4 పాదాలు, మృగశిర నక్షత్రము 2 పాదాలు వెలసి వృషభ రాశి అని మనం చెప్తాం. ఆదాయం 2, వ్యయం 8, రాజపూజ్యత 7, అగౌరవము 6 ఇలా ఉన్నది. అయితే ఆదాయ వ్యయాలు అనేటువంటివి మనం ముందు సంపాదించుకొని ఉంటాము. ఈ సంవత్సరం కాస్త ఖర్చులు పెట్టడం జరుగుతుంటుంది. ఒకే రూపకముగానే ఇదవుతుంది అని కాదు. ఆదాయం అనేటువంటిది డబ్బు రూపకముగానే వస్తుంది అనేటువంటిది కాదు. చాలామందికి తెలుసుకోవాల్సిన విషయం. పొలాల రూపముగా, ఇంకొక రూపముగా ఆదాయం అనేది వస్తుంది. దాన్ని డబ్బుగా చేసుకుంటే కూడా ఎక్కువ అవుతుంది. ఖర్చు పెట్టే మనం మామూలు ఖర్చు పెడతాము. ఈరోజు భూమి కొంటామనుకోండి, భూమి ఒక చోట ఉండేది కాబట్టి, స్థిరాస్తి కాబట్టి దానికి విలువ పెరుగుతూ ఉంటుంది. అది కనపడదు. మనం ఇప్పుడు ఖర్చు పెట్టేది మాత్రమే కనపడుతుంది. అలా కూడా తీసుకోవాలి మనం ఎప్పుడు కూడా. ఊరికే తక్కువ, అబ్బా తక్కువ వస్తుంది అని ఫీల్ కారాదు ఎక్కడా కూడా. అయితే ఈ వృషభ రాశి వాళ్లకు చాలా బాగుంది. చాలా బాగుందనే చెప్తాను. చిన్న చిన్నపాటి ఇబ్బందులు కూడా ఉంటాయి. మరి బాగుందన్న తర్వాత ఇబ్బందులు ఏమిటి అని అనుకోవచ్చును. ఇబ్బందులు లేకుండా ఉండవు కదా, సహజం. కానీ చిన్న చిన్న ఇబ్బందులే. ఆ ఇబ్బందులు ఖచ్చితంగా దాటడం అనేటువంటిది జరుగుతుంది. ఖచ్చితంగా మేలు జరుగుతుంది. వీళ్ళకు ఇంకొక అదృష్టం ఏముంది అంటే, గురువు మే 1వ తారీఖు ఎప్పుడైతే వృషభములోకి వస్తాడో ఇంకా వీళ్లకు తిరుగు అనేటువంటిది ఉండనే ఉండదు. మహాద్భుతమైనటువంటి యోగాన్ని పొందుతారు. అయితే వీళ్లకు ప్రతిభ, ఆల్రెడీ ఉన్న ప్రతిభ అనేటువంటిది కించిత్ కొద్దిగా తగ్గవచ్చును. మిగతా యోగాలు, అనుకున్నటువంటి పనులు నెరవేరటాలు, భూముల వలన వచ్చేటువంటి లాభాలు, ఇవన్నీ కూడా బాగుంటాయి. ప్రతిభ అనేటువంటిది కొంచెము కొద్దిగా తగ్గడం అనేటువంటిది జరుగుతుంది. ఆదాయం బాగుంటుంది. యథావిధిగా వచ్చేటువంటి వాటికి వస్తాయి. అంటే మరి ఆదాయం బాగున్నప్పుడు మరి వ్యయము అన్నప్పుడు, వ్యయము దేనికి ఖర్చు పెడతారు అనేటువంటిది వాళ్ళ మనస్సుకు, ఒకరొకరు ఒక రకమైనటువంటి దానికి ఖర్చు పెడతారు. ఆ వచ్చినటువంటి ఆదాయాన్ని, మనకు 1 కోటి రూపాయల ఆదాయం వచ్చింది అంటే 1 కోటి రూపాయలు తీసుకుపోయి మనం ఒకదాని భూమి కొనడానికని పెట్టామనుకోండి, ఎక్కువ ఖర్చు పెట్టుకొని, లేదా ఒక ఇల్లు కొంటాము. మనం 50 లక్షల రూపాయలు పెట్టి మనం డౌన్ పేమెంట్ కట్టి 1.5 కోటిది ఇల్లు కొంటాము. మరి ఇల్లు కొన్నామనేటువంటిది ఉంటుంది, కానీ దీనికి 50 లక్షలు పెట్టామే అనేటువంటి ఇదైతే ఉంటుంది కదా. మనకు వచ్చింది 10 లక్షలే వచ్చింది, ఇంకో 40 లక్షలు నేను పెట్టుకొని కొనాల్సి వచ్చింది అంటే ఈ రెండిటి వలన వచ్చినటువంటి గృహము గొప్పది కదా, గృహలక్ష్మి అనేటువంటిది. ఇలా మంచి వాటికే ఖర్చు పెడతారు వీళ్ళు. ఎక్కడా మామూలుగా దుబారా చేస్తారు అనేటువంటిది ఎక్కడా లేదు ఈ సంవత్సరం వృషభ రాశి వాళ్లకు. అయితే గురువు ఎప్పుడైతే వస్తాడో అప్పుడు ఇంకా మంచి ఫలితాలు ఇవ్వటం అనేటువంటిది జరుగుతుంది గాక. గట్టిగా చేసేటువంటి ప్రయత్నాలు విజయవంతమవుతాయి వీళ్లకు. ఏదో చేస్తున్నాము ప్రయత్నము అంటే ఏదో మన పాటికి మనం చేద్దాములే అని కాకుండా చాలా గట్టిగా ప్రయత్నం చేయాలి. చేసినారనుకోండి ఖచ్చితముగా సత్ఫలితాలు పొందుతారు. ఎంత గట్టిగా చేస్తే అంతగా. జాగ్రత్తగా మాట్లాడాలి. మాట్లాడేటప్పుడు కూడా వీళ్ళు కొంచెము ఎదుటి వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు కొంచెం జాగ్రత్తగా మాట్లాడితే వీళ్లకు
చాలా యోగవంతముగా ఉంటుంది, అన్నీ అనుకూలిస్తాయి కూడా వీళ్ళకు. దైవ కార్యక్రమాలలో ఎక్కువగా పాల్గొనడం అనేటువంటిది జరుగుతుంది ఖచ్చితంగా వీళ్ళు. అలాగే కొత్త ప్రయత్నాలు, వ్యాపారము కావచ్చు, వీళ్ళు వేసేటువంటి అడుగులు కొత్తదనము వైపు అడుగులు వేస్తారు ఈ సంవత్సరము అనేటువంటిది ఉన్నది. అలాగే విద్యార్థులకు చాలా మంచి యోగకరంగా ఉన్నది. వ్యాపారస్తులకు అత్యంత అనుకూలముగానే ఉన్నది. అదే కొత్త వ్యాపారాలు చేసుకోవడానికి కానీ, కొత్త ప్రయత్నాలు చేసుకోవడము కానీ, కొత్త వాళ్ళను చేర్చుకోవటము కానీ, కొత్త ఐడియాలతో ముందుకు వెళ్ళటము కానీ వ్యాపారస్తులకు అనేక రకాలుగా చాలా బాగుంది. అంటే ఈ రాశి వారికి ఏమైనా ఆరోగ్య సమస్యలు ఉన్నాయండి? అనారోగ్యమైనటువంటి విధానం అనేటువంటిది ఏ రాశి వాళ్లకు లేదమ్మా. అంటే కుజుడు యొక్క ఇది ఏ రాశి వాళ్లకు లేదు నేను ఎందుకుంటున్నా అంటే ఈ రాశి వాళ్ళకైతే లేదు, ఎటువంటి ఇబ్బందులు లేవు. చిన్న చిన్నపాటి అనారోగ్యాలు సహజము, చూపించుకోవటము, మళ్ళీ వెంటనే బాగు కావడము, రికవరీ కావటం అనేటువంటిది సహజం. దానివల్ల ఏం పెద్ద ఇబ్బందులు అయితే ఏమి లేవు. అలాగే కళ్యాణము కావాల్సినటువంటి వాళ్లకు, వివాహము కావాల్సినటువంటి వాళ్లకు మే తర్వాత మంచి అనుకూలాలు, సత్ఫలితాలు పొందుతారు. అలాగే ఉద్యోగాలు రావాలి అనుకునేటువంటి వాళ్లకు కూడా గురువు ఎప్పుడైతే వస్తాడో ఖచ్చితముగా ఉద్యోగాలు అనేటువంటివి రావటం జరుగుతుంది. ఉద్యోగాలు చేసుకునేటువంటి వాళ్లకు అప్గ్రేడ్ కానీ, లేకపోతే గుర్తింపు రావటము కానీ, లేకుంటే ప్రమోషన్ లాంటిది, డబ్బు పెరగటము కానీ, ఇవన్నీ కూడా మే తర్వాత నుంచి వచ్చేదానికి అవకాశాలు ఎక్కువ వీళ్ళకి. అంటే ఇప్పుడు కోర్టు సమస్యలు ఉన్న వాళ్ళకి కూడా ఈ విధంగా ఉండొచ్చండి? కోర్టు సమస్యలు ఉండేటువంటి వాళ్లకు కూడా ఈ సంవత్సరము ఖచ్చితంగా వీళ్లకు ఒక మార్గం అయితే దొరుకుతుంది విజయానికి. వీళ్ళ వైపు అనుకూలముగా రావటము కోసము మంచి మార్గము దొరుకుతుంది కాక గురువు అనుగ్రహంతో. ఈ రాశి వారికి ఇంకా మెరుగైన ఫలితం రావాలంటే అసలు ఎలాంటి పరిహారం చేస్తే మంచిదండి? ఇప్పుడు ఈ రాశి వాళ్లకు ఇంకా మెరుగైన ఫలితాలు రావాలి అంటే కొంచెం యజ్ఞయాగాది క్రతువులు చేసుకోవాలి అనేటువంటిది చెప్తాను నేను. ఎందుకంటే కుజుడి యొక్క ప్రభావము అనేటువంటిది ఉంటుంది కదా. ఆ కుజుడి యొక్క ప్రభావము ఇప్పుడు మేషం దీనికి ఇది కాబట్టి కొంచెం కుజుడి అనుగ్రహం వీళ్లకు కావాలి ఖచ్చితంగా. అలాగే శని యొక్క అనుగ్రహము రెండూ ఉండాలి అంటే కొంచెం యజ్ఞయాగాది క్రతువులలో పాల్గొనడము కానీ, అవి చేసుకోవడము కానీ చేసుకొని నదీ స్నానాలు చేస్తే వీళ్లకు ఎక్కువ శాతం మేలు జరుగుతుంది. రాజకీయాలలో ఉండేటువంటి వాళ్లకు మహాద్భుతముగా ఉన్నది. ఏది ఏమైనా ఈ వృషభ రాశి వాళ్లకు అనుకూలముగానే ఉన్నదని తెలియజేస్తుంది. చాలా చక్కగా తెలియజేశారండి, ధన్యవాదాలు.